హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్ని. స్వీట్ పూరి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ 1 కప్ మైదాపిండి తీసుకొని మంచి జల్లించుకొని దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వేడి నెయ్యిని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని సేమ్ చపాతీ పిండి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకొని సేమ్ క్వాంటిటీలో బాల్స్ అనేవి మనం 6 తీసేసుకోవాలండి. 6 మనం చపాతీలను సేమ్ క్వాంటిటీలో చేసేసుకొని ఒక చపాతీ మీద నుంచి ఆయిల్ యాడ్ చేసేసుకొని దీని మీద నుంచి మనం కొంచెం పొడి పిండిని యాడ్ చేసేసుకొని దాని మీద నుంచి దీన్ని యాడ్ చేసేసుకొని సేమ్ అన్నింటినీ అదే విధంగా మనం యాడ్ చేసుకొని రోల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని క్వాంటిటీ సేమ్ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మనం కొంచెం చపాతీ చేసే స్టిక్తోని అటు ఇటు టర్న్ చేసుకుంటూ అంటే సరిపోతుందండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాతకి మనం షుగర్ సిరప్ కోసం 1 కప్ షుగర్ని తీసుకొని 1 కప్ వాటర్ని తీసుకొని మంచిగా మనం ఇది తీగపాకం వచ్చేంత వరకు పాకు పట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. తీగపాకం వచ్చిన తర్వాతకి కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసేసి ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న దాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్వీట్ పూరి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.